ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోని ఒక లైక్ చేయండి, మాకు కొంచెం సపోర్టివ్గా ఉంటుంది. సో టీసీఎస్ కంపెనీ నుండి మనకి టీసీఎస్ బీఎస్సీ ఇగ్నైట్ అండ్ స్మార్ట్ హైరింగ్ కింద రిజిస్ట్రేషన్ ఓపెన్ చేయడం జరిగింది గ్రాడ్యుయేట్ ఆఫ్ 2024 ఇయర్ కింద. సో మరిన్ని వివరాలు వచ్చేసి నేను ఈ యొక్క వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను కాబట్టి వీడియోని ఎండ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఫస్ట్ ఇంపార్టెంట్ డేట్స్ విషయానికి వస్తే రిజిస్ట్రేషన్ ఎండ్ డేట్ వచ్చేసి 10వ తారీఖు అక్టోబర్ 2024 వరకు మీరు ఆన్లైన్ ద్వారా వెంటనే రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. టెస్ట్ డేట్ వచ్చేసి 15వ తారీఖు అక్టోబర్ 2024 నాడు కండక్ట్ చేస్తారు. రిజిస్ట్రేషన్ ఎండ్ డేట్ తర్వాత సరిగ్గా 5 రోజుల తర్వాత మనకి టెస్ట్ కండక్ట్ చేయడం జరిగింది. ఆ డేట్ కూడా మెన్షన్ చేశారు. రిజిస్ట్రేషన్ ఓపెన్ అనే ఆప్షన్ ద్వారా మీరు అప్లికేషన్ అనేది కూడా పెట్టుకోవాల్సి అయితే ఉంటుంది. సో ఇప్పుడు వచ్చేసి ఈ యొక్క టీసీఎస్ బీఎస్సీ ఇగ్నైట్ అండ్ స్మార్ట్ హైరింగ్ సంబంధించిన డీటెయిల్స్ తెలుసుకుందాం. సో టీసీఎస్ బీఎస్సీ ఇగ్నైట్ అండ్ స్మార్ట్ హైరింగ్ వచ్చేసి ఎక్స్క్లూజివ్ ఫర్ ఎవరైతే స్ట్రీమ్ ఆఫ్ బీసీ అండ్ బీఎస్సీ దాంట్లో ఐటీ, కంప్యూటర్ సైన్స్, మ్యాథ్స్, డేటా సైన్స్, స్టాటిస్టిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, ఎలక్ట్రానిక్స్, సైబర్ సెక్యూరిటీ, బయోకెమిస్ట్రీ, లేకపోతే బీఎస్సీ వొకేషనల్లో సిఎస్సి లేకపోతే ఐటీ చేసిన వాళ్ళు బ్యాచ్ ఆఫ్ 2024లో పాస్ అవుట్ అయిన వాళ్ళకి ఈ యొక్క ఆపర్చునిటీ ప్రొవైడ్ అయితే చేస్తున్నారు. దీనివల్ల 3 lakhs ఫర్ యానం తోటి టీసీఎస్ కంపెనీలో మీరు జాబ్ అనేది కూడా తెచ్చుకోవచ్చు ఈ యొక్క బీఎస్సీ ఇగ్నైట్ అండ్ స్మార్ట్ హైరింగ్ ద్వారా. సో ఈ యొక్క టీసీఎస్ వాళ్ళు వచ్చేసి పొటెన్షియల్ ఆఫ్ బీఎస్సీ గ్రాడ్యుయేట్ని వచ్చేసి వీళ్ళు హైరింగ్స్ అనేది కూడా చేసుకుంటున్నారు. స్టూడెంట్స్ ఫర్ బోత్ టీసీఎస్ బీఎస్సీ ఇగ్నైట్ అండ్ స్మార్ట్ హైరింగ్కి వచ్చేసి అండర్గో సింగిల్ ఇంటిగ్రేటెడ్ టెస్ట్ కండక్ట్ చేసి మిమ్మల్ని హైరింగ్స్ అనేది కూడా చేసుకుంటున్నారు అనమాట. సో దీంట్లోనే మనకి ఈ యొక్క టీసీఎస్ బీఎస్సీ ఇగ్నైట్కి సంబంధించిన రోల్ డీటెయిల్స్ ఉంటుంది, దానికి సంబంధించిన లైక్ ఫ్యూచర్ ఆఫ్ ప్రోగ్రామ్. సో దీంట్లో చూడవచ్చు వరల్డ్ క్లాస్ ఇనిషియల్ లెర్నింగ్ ప్రోగ్రామ్ ఉంటుందన్నమాట. వన్ ఆఫ్ ది వరల్డ్ బెస్ట్ ఇనిషియల్ ట్రైనింగ్ ప్రొవైడ్ చేస్తారు. తర్వాత మనకి కటింగ్ ఎడ్జ్ టెక్నాలజీస్ మీద మీకు ట్రైనింగ్ అయితే ప్రొవైడ్ చేస్తారనమాట. లైక్ ఇన్నోవేటివ్ ప్రొడక్ట్ యూసింగ్ టెక్నాలజీస్ లైక్ క్లౌడ్, బ్లాక్ చైన్, ఏఆర్, విఆర్, ఎక్స్ఆర్, ఏఎంఎల్, జెన్ఐ, రోబోటిక్స్, డిజిటల్ ఇంజనీరింగ్, ఇలా చాలా రకాల జాబ్స్ కోసం వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. ఎందుకంటే ఇది వచ్చేసి లేటెస్ట్ ట్రెండింగ్ జాబ్ మార్కెట్లో ఉన్న డిమాండెడ్ టెక్నాలజీస్ మీద మీకు ట్రైనింగ్ ఇస్తున్నారు. కాబట్టి దీంట్లో మీరు వర్క్ చేస్తే కనుక మీ యొక్క ఫ్యూచర్ చాలా బ్రైట్గా అయితే ఉంటుందన్నమాట. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వెంటనే రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి ట్రై చేయండి. తర్వాత మనకి టీసీఎస్ స్మార్ట్లో వచ్చేసి మనకి ఈ యొక్క స్మార్ట్ హైరింగ్ పర్ఫామ్ ద్వారా టెక్నో ఫంక్షనల్ కస్టమర్ అక్రాస్ టీసీఎస్ కింద హైరింగ్ చేసుకుంటున్నారు. దీంట్లో మనకి వేరియస్ ప్రాజెక్ట్స్ మీద డొమైన్స్ మీద వర్క్ ఉంటుంది. లైక్ ఇంజనీరింగ్, క్వాలిటీ అజూరెన్స్, డేటా అనలిస్టిక్స్, ఇలా ఈ డొమైన్స్ మీద ఈ యొక్క స్మార్ట్ టీసీఎస్లో హైర్ చేసుకున్న వాళ్ళకి ట్రైనింగ్స్ అనేది కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఫైనల్గా అప్లికేషన్ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే టీసీఎస్ బీఎస్సీ ఇగ్నైట్ అండ్ స్మార్ట్ హైరింగ్ బ్యాచ్ 2024 కింద ఫస్ట్ మీరు స్టెప్ 1 కింద లాగిన్ చేసుకొని ఈ యొక్క నెక్స్ట్ స్టెప్ పోర్టల్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. తర్వాత మీ యొక్క ఆధార్ డీటెయిల్స్ తోటి డీటెయిల్స్ అన్నీ ఫిల్ చేయాల్సి అయితే ఉంటుంది. తర్వాత మీరు స్టెప్ 3 కింద ఈ యొక్క టీసీఎస్ బీఎస్సీ ఇగ్నైట్ అండ్ స్మార్ట్ హైరింగ్ బ్యాచ్ కింద రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. తర్వాత కొన్ని సినారియోస్ బేసి రిజిస్ట్రేషన్ చేసుకుని ఈ యొక్క డ్రైవ్ని మీరు అప్లికేషన్ అనేది కూడా పెట్టుకోవాల్సి అయితే ఉంటుంది. స్టెప్ 4 కింద మీకు టెస్ట్ ఇన్సెంటర్ టెస్ట్ అయితే ఉంటుంది. టెస్ట్ సెలెక్ట్ చేసుకొని 5th స్టెప్ కింద మీకు మీకు అప్లికేషన్ ట్రాక్ చేసుకోవాలి. మీరు ఇచ్చిన ఈమెయిల్ ఐడికి మీకు టెస్ట్ మెయిల్కి సంబంధించిన డీటెయిల్స్ రావడం జరుగుతుంది. తర్వాత టెస్ట్ రాయాలి, సెలక్షన్ ప్రాసెస్ అలా అయిపోతుందన్నమాట. సో ఈ యొక్క ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుందంటే మనకి టీసీఎస్ ఐయాన్లో టెస్ట్ వచ్చేసి ఈ యొక్క టీసీఎస్ బీఎస్సీ ఇగ్నైట్ అండ్ స్మార్ట్ హైరింగ్ కింద ఈ యొక్క టెస్ట్ ప్యాటర్న్ అయితే ఉంటుంది. సో టోటల్ డ్యూరేషన్ వచ్చేసి మనకి 120 minutes అయితే ఈ యొక్క అసెస్మెంట్ డ్యూరేషన్ అయితే ఉంటుంది. మనకి డివైడ్ ఇంటూ 4 సెక్షన్ కింద డివైడ్ చేశారు. దీంట్లో సో మనకి ఇక్కడ న్యూమెరికల్ ఎబిలిటీ ఉంటుంది, వెర్బల్ ఎబిలిటీ, రీజనింగ్ ఎబిలిటీ ఉంటుంది, కోడింగ్ వచ్చేసి ఆప్షనల్ అనమాట. సో ఈ యొక్క 4 స్టెప్స్ క్వశ్చన్స్ మీద మనకి 4 సెషన్స్ బట్టి 120 minutesలో మనకి ఎగ్జామ్ అనేది కూడా రాయాల్సి అయితే ఉంటుందన్నమాట. గైస్ ఫైనల్గా మీ క్లారిటీ కోసం ఎలిజిబిలిటీ క్రైటీరియా అయితే ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. టీసీఎస్ బీఎస్సీ ఈ యొక్క ఇగ్నైట్ అండ్ స్మార్ట్ హైరింగ్ బ్యాచ్ 2024కి. సో టెస్ట్ ఎలిజిబిలిటీ విషయానికి వస్తే ఎవరైతే ఫుల్ టైమ్ గ్రాడ్యుయేట్ ఫ్రమ్ బీఎస్సీ అదేవిధంగా బీసీఏలో ఐటీ మనకి
కంప్యూటర్ సైన్స్, మ్యాథ్స్, డేటా సైన్స్, స్టాటిస్టిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, ఎలక్ట్రానిక్స్, సైబర్ సెక్యూరిటీ, బయోకెమిస్ట్రీ, లేకపోతే బీఎస్సీ వొకేషనల్లో సిఎస్సి, ఐటీ చేసిన వాళ్ళు 2024 బ్యాచ్ పాస్ అవుట్ అయిన వాళ్ళకి ఎలిజిబుల్ ఉంటుందన్నమాట. సో మినిమం మీకు పర్సంటేజ్ వచ్చేసి 10th, 12th లేకపోతే డిప్లొమా గ్రాడ్యుయేషన్లో మినిమం 50% మార్క్స్ ఉంటే సరిపోతుంది. ఎటువంటి బ్యాక్లాగ్స్ అయితే ఉండకూడదు. ఎడ్యుకేషన్ గ్యాప్ వచ్చేసి 2 years పాటు ఎడ్యుకేషన్ గ్యాప్ ఉన్న వాళ్ళకి వీళ్ళు ఎలిజిబిలిటీ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఓన్లీ ఫుల్ టైమ్ కోర్సెస్ మాత్రమే ఎలిజిబిలిటీ అనమాట. ఎవరైతే పార్ట్ టైం గ్రాడ్యుయేషన్ చేసిన వాళ్ళు ఉంటారో వాళ్ళకి వచ్చేసి ఎలిజిబిలిటీ అయితే లేదనమాట. మినిమం 18 years నుండి మ్యాక్సిమం 28 years ఉన్న వాళ్ళు, మేల్ ఫీమేల్స్, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ వాళ్ళు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు అనమాట ఈ యొక్క నోటిఫికేషన్కి. సో రిజిస్ట్రేషన్ లింక్ వచ్చేసి వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. అప్లై చేయడానికి ట్రై చేయండి గైస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.